ఎకో, టెంపుల్, హోటల్ టూరిజంపై రేవంత్ సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సంక్రాంతి పండుగ సందర్భంగా 3 రోజుల పాటు ఇంటర్నేషనల్ కైట్, డ్రోన్, హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే ఈ ఫెస్టివల్లో మన దేశంలోని 15 రాష్ట్రాల నుంచే కాకుండా 19 దేశాల నుంచి 60 మంది కైట్ ప్లేయర్స్ పాల్గొంటారన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మన సంస్కృతి, మన సాంప్రదాయం అతిథి దేవో భవ అంటే వచ్చిన వాళ్ళను మనకు ఆతిథ్యం ఇవ్వాలి. సో అందులో భాగంగానే ఈ యొక్క కల్చరల్ యొక్క కైట్ ఫెస్టివల్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. సికింద్రాబాద్ పరేడ్ కోర్సులో పెద్ద ఎత్తున చేసే ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇందులో ఈ అన్ని దేశాలు సుమారుగా 19 దేశాలకు చెందినటువంటి 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్, అట్లాగే మన దేశం నుంచి కూడా సుమారుగా 15 రాష్ట్రాల నుంచి ఈ యొక్క స్పెషలిస్ట్ అవుతుందో ఈ కైట్ ఫ్లైస్ పాల్గొంటూ ఉన్నారు. అట్లాగే నైట్ టైం రాత్రి వేళల్లో ఏది వెలుగులు విరజిమ్మే విధంగా ఈ యొక్క నైట్ ఫ్లయింగ్ ఈ యొక్క పతంగుల్ని మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం.